అన్నదమ్ములంటే రామలక్ష్మణుల లెక్క ఉండాలి, పాండవుల లెక్క ఉండాలి. అన్నల మాట జవదాటని తమ్ముళ్ళు, తమ్ముళ్ళ కోసం పానాలు ఇచ్చే అన్నలు అని మన పెద్ద మనుషులు చెప్పంగా మస్తు గిన్నం. కానీ ఇగో నిజంగా గట్లనే ఉన్నారు ఈ అన్నదమ్ములు కూడా. ఇయాల రేపు జాగభూములు ఆస్తిపాస్తుల కోసం కొట్టుకజాస్తున్న అన్నదమ్ములు ఇగో గివిళ్ళని చూడుండ్రి. తమ్ముని కోసం అన్నలు, అన్న కోసం తమ్ముడు అన్నట్టు ఎట్లేడుస్తుర్రో. ఇడ అసలు ముచ్చట ఏంటిదంటే ఆడ పెళ్లి పీటల మీద కూర్చున్న ఆయన తమ్ముడట, పక్క పొడుతున్నోళ్ళిద్దరూ ఆయనకు అన్నలట. అయితే ఆ తమ్ముడు ప్రేమించిన ఆ పెళ్లి పిల్లకు చిన్నప్పటి సందే అమ్మా నాయన లేరట. అయినా సరే మా తమ్ముడు ఇష్టపడ్డాడు, మేమెందుకు కాదంటాం అని చెప్పి వాళ్ళకి పెళ్లి వయసు వచ్చినా సరే తమ్ముని ప్రేమ గురించి ఆలోచించి నువ్వేం బాధపడకమ్మా, నీకు తల్లిదండ్రి లేరని మేమున్నాం కదా, మా అమ్మా నాయనలే నీకు కూడా అమ్మా నాయనలని ధైర్యం చెప్పి ఇగో ఇంత మంచిగా హంగు ఆర్బాటాలతోని మా సంబరంగా చేసిరు తమ్ముని లగ్గము. అగో చూడుండ్రి ఎట్లేడుస్తున్నారో ముగ్గురు ఒగలను పట్టుకొని ఒగలు. పాపం పెళ్లి పిల్ల కూడా ఇసొంటి మంచి కుటుంబం దొరికిందని ఎమోషనల్ అయ్యి ఏడవబట్టింది. ఇగో గిట్ల చుట్టాలు చూసేటోళ్ళు కూడా ఎమోషనల్ అయ్యే తీరు మా సంబరంగా పెళ్లి చేసి అన్నలు బాధ్యత తీసుకుండ్రు. ఇక ఈ వీడియో మస్తు వైరల్ అయ్యే వరకల్లా ఇది చూసినోళ్ళుండి గిసొంటి అన్నలు ఉన్నందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుండో ఆ పెళ్లి కొడుకు. తల్లిదండ్రులను దూరం చేసిన ఆ దేవుడే ఇయాల ఈల రూపంలో ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిండు. ఏదేమైనా ఇట్లా ఈ కొత్త జంట కలకాలం పిల్ల పాపలతోని కలిసి మెలిసి ఉండాలి. ఆ అన్నలకు కూడా మంచి మనసున్న అమ్మాయిలు దొరికి లగ్గం కావాలనుకుంటా మాట్లాడుతుర్రు. మరి మీరేమంటారు? చిన్నారెడ్డి అనే నేను కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. 2 తెలుగు రాష్ట్రాలలో షై గుర్తు పార్టీకి షై ఎత్తి జై కొట్టేటట్టు చేసిన రాజశేఖర్ రెడ్డి తీరుగా రాష్ట్రం మొత్తం తిరిగిన ఏకైక కాంగ్రెస్ పార్టీ లీడర్ను నేను. ఆ సోంటిది జీవన్ రెడ్డి తీరుగా నేను బయటికి పోతున్నా, చెల్ల అస్సలే పోను. వలస పక్షుల తీరుగా వచ్చినోళ్ళే మర్రి చూడకుండా బయటికి పోయేటట్టు చేస్తా అన్నట్టు చెప్పిండు కదా చిన్నారెడ్డి. అగో ఆ పంచాయతీ గాంధీ భవన్కి ఏరింది. మరి అక్కడ ఏం జరుగుతున్నది అనేది చూద్దాం. ఓవర్ టు గాంధీ భవన్. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే వనపర్తిలో చెయ్యి గుర్తుకు చెదలు పట్టినట్టు కావద్దంటే చిన్నారెడ్డిని చిన్నగా తీసేయాల్సిందేనట కాంగ్రెస్ పార్టీల నుంచి. చిన్నారెడ్డి చిన్నగానే ఉండాలి గాని పెద్దోని తీరుగా పెత్తనం చేసుడేంది అన్నట్టు చేస్తున్నారు. అసలైన కాంగ్రెస్ లీడర్ ను నేనే అన్నట్టు మాట్లాడేంది, అర్జెంట్ గా అతని కాంగ్రెస్ పార్టీల నుంచి తీసేయండి అన్నట్టు నినాదాలు చేస్తుండ్రు. నిన్న మొన్న చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యేను తక్కువ చేసినట్టు మాట్లాడింది కదా, అట్లనే సీఎం రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు అన్నట్టు చెప్పిండు కదా. ఇక లోకల్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరులు కార్యకర్తలకు నెత్తిలా నెగడు పట్టినట్టు అయ్యి ఇగో గిట్ల కట్టగట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు చేరిండ్రు. గాంధీ భవన్ ముంగట్ నిలబడి లొల్లి చేసిండ్రు. మేమే అసలైన కాంగ్రెస్ పార్టీ లీడర్లం కార్యకర్తలం, ఇంతకు చిన్నారెడ్డి వాళ్ళు అన్నట్టు చేసిండ్రు. మరి ఇట్లా ఎవరు చేయిస్తున్నారు కావచ్చు అంటే చాలా మంది అంటున్న ముచ్చట ఏంటిదంటే ఎన్నికలప్పుడు అందరికి టికెట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డినాయే, టికెట్లు అమ్ముకున్నారు అని చిన్నారెడ్డి అన్నది రేవంత్ రెడ్డినేనా? అందుకే సీఎం వీళ్ళందరితోని గాంధీ భవన్ ముందు ధర్నా చేయిస్తున్నాడు కావచ్చు. జీవన్ రెడ్డి తిరగ నేను బయటకు పోయే రకం కాదు అన్నందుకు లొల్లి చేస్తే తప్ప బయటికి ఓడని ఈ ఉపాయం చేస్తున్నారా అంటే చిన్నారెడ్డి మరో జీవన్ రెడ్డి కాబోతున్నాడా? ఇంతకు వనపర్తి కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? ఏదో ఆగం జరిగేటట్టే కొడుతున్నదని మాట్లాడుకుంటారట. మరి చిన్నారెడ్డి ఢిల్లీ బాట పట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న బండారం గిదని చెప్పి ఇక్కడ వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేస్తాడా, లేకుంటే ఈ తలకాయ నొప్పి ఎందుకని జీవన్ రెడ్డి తిరిగే చేస్తాడా అనేది ముందు ముందు చూడాలి.